తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 49 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో పేద రోగులు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద ఏడాది కాలంగా 1000 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. అయితే అవి 500 కోట్లేనని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేదలకు వైద్యం ఇప్పుడు అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ప్రస్తుతం మనం ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించలేకపోవడానికి గల కారణాలను వాళ్ళని వెల్లడిస్తూ ఒక ఫ్లెక్సీలన్నీ కూడా మనకు హాస్పిటల్స్ ముందు కనిపిస్తున్నాయి. జనవరి 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సేవలను నిలిపివేస్తున్నట్టుగా వీళ్ళు ఈ అసౌకర్యానికి చింతిస్తూ అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అంటే చాలా కాలం నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి గత సంవత్సరం మార్చి నెల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి వాళ్ళకి రావాల్సిన బకాయిలు రావడం లేదు. అయితే ప్రస్తుతం మనం ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఉన్నాం. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారా, ఆరోగ్య మిత్రాలు ఏం చెప్తున్నారని కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి ఈ సేవలు నిలిపివేశారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఈ సేవలు నిలిచిపోయినాయండి? 4 days నుంచి నిలిచిపోయినాయి సార్. అంటే ఎందుకు నిలిపివేశారు? హాస్పిటల్ వాళ్ళకి మనకు అమౌంట్ వస్తలేవు అని వాళ్ళు నిలిపివేసారు సార్. మేము ఏంటంటే ఇక్కడ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద తీసుకోకుంటే మనకు ఎక్కడైతే పేషెంట్కి ఇబ్బంది జరగకుండా అపోలో కానీ, ప్రతిమ కానీ, చెల్మడ కానీ, వెంకటేశ్వర కిడ్నీ సెంటర్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మేము పేషెంట్లను పంపిస్తున్నాం సార్, పేషెంట్కి ఇబ్బంది జరగకుండా. ఇది ముఖ్యంగా ఇక్కడ ఆరోగ్య మిత్రులు చెప్తున్న విషయం మనం గమనించాము. అయితే కొంతమంది ఇక్కడికి వస్తున్నారు, పండుగ సమయం కాబట్టి ఎక్కువ మనకు పేషెంట్స్ కనిపించలేదు. ఈరోజు కూడా కొంతమంది పేషెంట్స్ అయితే వచ్చారు. వాళ్ళని తిప్పి పంపకుండా వాళ్ళను వేరే హాస్పిటల్స్ ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కావచ్చు, మిగతా ఎక్కడైతే ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయో అక్కడికి పంపిస్తున్నారు. సార్ చెప్పండి, ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఎందుకు నిలుపుదల చేశారు? డ్యూ 1 year నుంచి డ్యూ ఉంటాను పేమెంట్స్. దాదాపు 1 year నుంచి మొత్తం కంప్లీట్గా మొత్తం పని చేసారు పేమెంట్ వచ్చాడు. అంటే మనకు ఎంత పేమెంట్ రావాల్సి ఉంటుంది సార్? ఇక్కడ ప్రజెంట్ మా హాస్పిటల్కి అయితే 1,40,00,000 దాకా ఉంది. జస్ట్ ఫిబ్రవరి మంత్ నుంచే ఉంది. పాత అంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీనివల్ల పేద ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? చాలా ఇబ్బంది పడతారు అందరూ. చాలా మొన్న పేషెంట్ 1 week వెయిట్ చేసిండు, కానీ ప్రయోజనం లేకుండా చివరికి అప్పులు పంపించినాం, అక్కడ సర్జరీ చేయించుకుంటారు. మరికొంతమంది కూడా మాతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతారు. చెప్పండి, ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? క్లుప్తంగా చెప్పండి. ఆరోగ్యశ్రీ సేవలు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య తెలంగాణ కాలేదు, రోగాల తెలంగాణ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైనా ఇబ్బంది అయితే, రోగం వస్తే హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వస్తే ఇక్కడ బోర్డు చూసి పేషెంట్లు గుండెలు బాదుకునే వాళ్ళు గుండెలు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. కనుకనే ఈ ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు సహా మంత్రులంతా కూడా క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఇది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళంతా చెప్తున్న విషయం మనం గమనించాము. ఖచ్చితంగా అంటే గతంలో వైఎస్ఆర్ హయాంలో ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఆరోగ్యశ్రీ పథకము చాలా కాలంగా ఏ ప్రభుత్వాలు మారినా కూడా, పాలకులు ఎవరైనా కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. కానీ గత సంవత్సరం నుంచి కూడా పెండింగ్ బిల్లులతోని మొత్తంగా ఈ నర్సింగ్ హోమ్కే 1,40,00,000 రూపాయలు రావాల్సింది. ఇలా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు రావాల్సిన నేపథ్యంలో ఆ బిల్లులు రాకపోవడంతో ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు అటు వైద్య సిబ్బంది, అదేవిధంగా పేషెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు, మరొకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని విమర్శిస్తున్న సిచ్యువేషన్స్, దృశ్యాలను మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.